నేను దివ్యాంగుల సంఘాల నాయకుడిగా, అదేవిధంగా నేను బాపట్ల జిల్లాలోనే కొత్తగా జిల్లా ఏర్పడింది కాబట్టి ఈ జిల్లాలోనే 3 రోజులు దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఒక ప్రస్తుతం కలెక్టర్ గారు వెంకట మురళి గారిని మరి 8 నెలల నుంచి కూడా నేను అడుగుతూ ఉన్నా. గతంలో ఏడీగా ఉన్న అర్చనా మేడం గారు కూడా నేను చేస్తానని చెప్పింది, కానీ ఆమె చాలా మరి మా ఒక దివ్యాంగుల పైన ఆమెకి ప్రేమ లేదేమో కానీ ఆమె చేయలేకపోయింది. ఆమెకి ఈ అవకాశం కూడా రాలేకపోయింది. ఇప్పుడు మా ఒక ఏడీగా సువార్త మేడం గారు వచ్చి 3 నెలలు అవుతుంది. మా ఒక దివ్యాంగుల సమస్యల మీద ఏడీ ఆఫీస్ని ఏర్పాటు చేయమని చెప్పి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడంతో పాటు 8 నెలల నుంచి మా మేడం గారు వచ్చిన తర్వాత వెంటనే 3 రోజులు ఇక్కడ గురువారం, శుక్రవారం, శనివారం నాడు ఏర్పాటు చేసింది. ఇంకా చాలా సంతోషం. మా మేడం గారు వచ్చింది కాబట్టి మా జిల్లాలో ఉన్న బాపట్ల జిల్లాలో ఉన్న దివ్యాంగులందరూ కూడా న్యాయం జరిగిద్దని నేను కోరుకుంటూ, అదేవిధంగా మన ఒక జిల్లా కలెక్టర్ గారికి కూడా మేమందరం కూడా మరి చేతులు ఎత్తి కూడా ఆయనకు నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే మాకు మంచి ఈడకు చాలా ఒంగోలు దాకా వెళ్ళలేక ఈడకు అవకాశం ఇచ్చినందుకు కూడా మరీ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.